హాయ్ అండి, నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో అప్పుడే వేసవికాలం స్టార్ట్ అయిందండి. ఇంకా మన పిల్లలు కుల్ఫీలు, ఐస్ క్రీమ్స్ ఇలాంటివన్నీ తినాలనిపిస్తారు. చల్లగా ఉంటుంది పిల్లలకి అండ్ పెద్దలకి కూడా. అటువంటప్పుడు మనం పిల్లలకి ఇంట్లోనే ఇలా రెడీ చేసేసి పెట్టామంటే వాళ్ళు చాలా బాగా తింటారు. అండ్ మనం ఇంట్లోనే చేసుకున్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అటువంటప్పుడు మనము ఇంట్లోనే ఈజీగా ఇలాంటి కుల్ఫీలు రెడీ చేసామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ కానీ ఇలాంటిది మందపాటిది పెట్టుకొని పంచదార ఒక పావు కప్పు వేసుకొని ముందు వాటర్ యాడ్ చేయకుండా కొంచెం మిక్స్ చేసేసి బాగా మెల్ట్ అయ్యేంత వరకు, క్యారమిల్ అయ్యేంత వరకు, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, బంగారు కలర్ వచ్చేంత వరకు మెల్ట్ చేసేసుకొని ఆ తర్వాత వేడి నీళ్ళు కొంచెం పోయాలండి. ఒక పావు కప్పు యాడ్ చేసేసుకొని దాన్ని కూడా బాగా కలిపి దాన్ని మనం స్విచ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని మనం వేరే బౌల్లోకి వేసుకుందాము ఆ షుగర్ సిరప్ని. ఆ తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1/2 లీటర్ పాలండి, 1/2 లీటర్ పాలు, ఇంకొంచెం ఒక అరకప్పు ఎక్స్ట్రాగా పాలు తీసేసుకొని ఈ విధంగా ఒక 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అండి, అది కూడా యాడ్ చేసేసుకొని ఆ తర్వాత మనము సన్నగా తరుగుకున్న నట్స్ అండి, కాజు, బాదం, పిస్తా ఇలాంటివన్నీ మనం సన్నగా చాప్ చేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం దీన్ని మరుగుతున్న పాలల్లో కనుక వేసి బాగా ఈ విధంగా మిక్స్ చేస్తూనే ఉండాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి, మరీ హై ఫ్లేమ్ పెట్టొద్దు, మరీ లో అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. మీకు మీగడ తరకలన్నీ వస్తాయి కదా, అటువంటప్పుడు మన మీగడ తరకలన్నీ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కదా, వాటిని కూడా పాలల్లో వేస్తూ ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం కొంచెం కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం అదే పంచదార సిరప్ ఉంది కదా, అది కూడా వేసేసి కొంచెం మెల్ట్ చేసేసి ఒక్కసారి చెక్ చేసుకోండి. మీకు సరిపోతే ఓకే, సరిపోకపోతే కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇందాక మనం పాలల్లో కార్న్ఫ్లోరు, కాజు, బాదం చాప్ చేసినవి ఇవన్నీ కలిపాం కదా, ఆ మిశ్రమం కూడా ఈ స్టేజ్లో కలుపుకొని ఈ విధంగా సిమ్లో పెట్టేసుకొని కొంచెం థిక్నెస్ వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి. ఫ్రీక్వెంట్గా కలుపుతూనే ఉంటే మనకి కొంచెం దగ్గర పడుతుంది. ఆ పాల మిశ్రమం మొత్తం మనం వేసినవన్నీ దగ్గర పడుతుంది ఈ విధంగా. అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకొని చల్లారేంత వరకు ఈ విధంగా గరిటెతోటి కలుపుతూనే ఉండాలండి. ఎక్కడ మీరు కలుపుతూ ఉండేసరికి మనకి ఇంకా ఒక చల్లారేసరికి ఈ విధంగా థిక్నెస్ వస్తుందండి. చూడండి, కొంచెం నార్మల్ మీద ఈ విధంగా థిక్నెస్ వస్తుంది. ఇప్పుడు మనం ఇలాంటి గ్లాసెస్ తీసుకోండి, లేకపోతే మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్స్ కనుక ఉంటే అవి తీసుకోండి. నా దగ్గర అవైలబుల్ లేవు, సో అందుకే ఈ చిన్న గ్లాసెస్ తీసుకున్నాను. కాకపోతే మీ దగ్గర ఉన్నవి తీసుకోండి, ఏవి ఉంటే అవి తీసుకొని ఇప్పుడు నేను సిల్వర్ పేపర్ తోటి కవర్ చేస్తున్నానండి. అది మొత్తము ఈ విధంగా కవర్ చేసేసి మొత్తం మనం ఎన్నైతే తీసుకున్నామో అన్నింటినీ ఈ విధంగా చేసేసుకొని మధ్యలో చిన్నగా ఘాటు పెట్టుకొని ఈ విధంగా మన స్టిక్ ఉంటుంది కదా, చాప్ స్టిక్స్, ఐస్ క్రీమ్ పుల్లలు అలా ఉంటాయి కదా, అవి తీసుకొని వాటిని దానిలోకి గుచ్చాలండి. ఈ విధంగా దానిలోకి గుచ్చితే కరెక్ట్గా మన గ్లాసెస్లోకి వెళ్ళిపోతుంది మొత్తము. ఈ విధంగా అన్నింటినీ చేసేసుకొని మొత్తం దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టుకొని దీన్ని మనము ఫ్రిడ్జ్లో 8 to 10 అవర్స్, 8 గంటల నుంచి 10 గంటల వరకు పెట్టాలండి. ఎందుకంటే మన ఫ్రిడ్జ్ టెంపరేచర్ని బట్టి అది మనకి రెడీ అయ్యే టైము సరిపోతుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి 10 అవర్స్ తర్వాత.
అది కొంచెం ఇట్లా మనము పక్కకన్నామంటే గట్టిగా అయితే ఓకే, గట్టిగా అవ్వకపోతే మళ్ళీ పెట్టుకోండి. అది గట్టిగా అయ్యేంత వరకు మీరు ఫ్రీజర్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం కొంచెం వాటర్ తీసేసుకొని జస్ట్ ఒక హాఫ్ మినిట్ ఇలా డిప్ చేసేసుకుంటే అది డీమోల్డ్ చేసుకోవటానికి వీలుగా ఉంటుందండి. ఇలా డీమోల్డ్ చేసేసుకొని మన కుల్ఫీల్ని మళ్ళీ ఐస్ క్యూబ్స్ యాడ్ చేసేసుకొని దాని మీద పెట్టామంటే తొందరగా కరిగిపోకుండా ఉంటుంది. ఎందుకంటే మన ఐస్ క్రీమ్స్ అయినా ఏవైనా సరే త్వరగా కరిగిపోతాయి కదా. అటువంటప్పుడు ఇలా కనుక పెట్టారంటే వీటిని కొంచెం చాప్ చేసిన నట్స్ తోటి గార్నిష్ చేసుకోండి. మన కుల్ఫీలు రెడీ అండి. ఇంట్లోనే చాలా చాలా బాగుంటాయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.